ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి ఈ ఆధిక్యాన్ని మిగతా రౌండ్ అంటే ఈవీఎంల కౌంటింగ్‌లో కూడా ఆయన కనబరుస్తారా? అక్కడ కొంత బీఆర్ఎస్ నుంచి పోటీ ఎదురయ్యే వాతావరణం ఉంటుందనేది మరి కాసేపట్లో మనకి తెలియబోతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఆధిక్యం లభించింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. మరిప్పుడు మరో హాఫ్ అన్ అవర్‌లో తొలి రౌండ్ ఫలితం రాబోతుంది. ప్రతి రౌండ్‌కి 40 నిమిషాల సమయం పడుతుంది. బట్ ఆ 40 నిమిషాలు ఒక రౌండ్ ఈవీఎంకి సంబంధించిన ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత మనకి సమాచారం రావడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. అంటే దాదాపు ఒక 50 నుంచి 55 నిమిషాల్లో ప్రతి రౌండ్ ఫలితం అయితే మనకి రాబోతుంది. అలా అని 10 రౌండ్లు ఉన్నాయి కాబట్టి 10 గంటలు పట్టే అవకాశం అని కూడా మనం అంచనా వేయలేము. ఎందుకంటే రౌండ్కి పెరుగుతున్న తర్వాత ఒక్కసారిగా ఆ స్పీడ్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈవీఎంల కౌంటింగు అలాగే ప్రతి రిజల్టు ఇమ్మీడియట్‌గా రావటం అనేది మనకి అర్థమవుతోంది. అంటే ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 2 గంటల కల్లా తుది ఫలితం రాబోతుంది. అంటే ఫైనల్ ఫలితం రాబోతుంది. 2 గంటల వరకు ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉందంటున్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి. అయితే 11, 11:30కి ఒక ట్రెండ్ అయితే తెలిసిపోయే అవకాశం ఉంది. లీడ్స్ ఎవరైతే కనబరుస్తున్నారో అలాగే అటు లీడ్లో ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఈ గ్యాప్ బట్టి ఒక అంచనా వేయొచ్చు. అంటే లీడ్‌ని ముందుకు వెళ్ళగలరా? లేదంటే ఇంక వెనకబడిపోతారా? ఇదే ట్రెండ్ కొనసాగబోతుంది అనేది కేవలం ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉన్న గ్యాప్ ఆఫ్ లీడ్ ఓట్స్ బట్టి మనం ఒక అంచనా వేయొచ్చు. అది మనకి 11 కల్లా క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కాబోతున్నాయి జూబ్లీహిల్స్ విషయంలో. పోస్టల్ బ్యాలెట్లో అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. ఖచ్చితంగా ఈవీఎం కౌంటింగ్లో మేము పైచేయి సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు కాబట్టి మరి ఎవరు అంచనా నిజమవుతుంది అనేది మరి కాసేపట్లో మనకు తేలబోతుంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 101. నేను ముందే చెప్పాను జూబ్లీహిల్స్కి సంబంధించి ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండవు అని. కేవలం 101 ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంకి సంబంధించి అఫీషియల్గా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు ఈవీఎంకి సంబంధించిన కౌంటింగ్ మొదలైంది కాబట్టి తొలి రౌండ్ ఫలితం మరి కాసేపట్లో మనకి రాబోతుంది. ఇక బీహార్ విషయానికి వస్తే బీహార్లో ఎన్డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్డీఏ అభ్యర్థులు 66 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. అలాగే మహాగఠబంధన్ కూడా ఏం